హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది కాజ్ ఆఫ్ యాక్షన్, అంటే చర్య యొక్క కారణం లేదా దావా యొక్క కారణం. అంటే కేస్ మనం ఎందుకు వేసామో అది తెలియజెప్పే కారణాన్నే కాజ్ ఆఫ్ యాక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు కాంట్రాక్ట్ చేసుకున్నారు, ఇద్దరికి సర్టైన్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి కదా, ఒకడు ఆ ఆబ్లిగేషన్స్ని ఫుల్ఫిల్ చేయలేదన్నమాట. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి గూడ్స్ డెలివరీ చేయాలి అని చెప్పి కాంట్రాక్ట్ చేసుకున్నారు, కానీ వాడు ఆ యొక్క వస్తువుల్ని డెలివరీ చేయలా. సో ఇప్పుడు చేయకపోవడం అనేది ఏంటి? బ్రీచ్ అనమాట, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. వాళ్ళ కాంట్రాక్ట్ ప్రకారము ఆ వస్తువులను పలానా టైంకి వాడికి డెలివరీ చేయాలి. సో ఇక్కడ వాడు చేయలేదు కాబట్టి ఇక్కడ కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అవుతుంది. సో యాక్షన్ ఎప్పుడు తీసుకుంటాము? కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అయినాక, అంటే ఎదుటివాడు ఆబ్లిగేషన్స్, వాడికి ఉండే బాధ్యతని సమర్థవంతంగా నిర్వహించినప్పుడు కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది అరైజ్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఒకడు అవతల వాళ్ళ ప్రాపర్టీలోకి ఎంటర్ అయ్యాడు వితౌట్ పర్మిషన్ అనమాట. ఎంటర్ అయ్యింది కాకుండా చెత్త అంతా వేస్తున్నాడు అనమాట. సో అక్కడ అవతల వాళ్ళ దానిలో వీడు ట్రెస్పాస్ అయ్యాడు, అక్కడంతా చెత్త వేస్తున్నాడు కదా. సో ఇక్కడ కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది అరైజ్ అవుతుంది. అనవసరంగా వేరేవాడు మన ప్లేస్లోకి వస్తే మనం వెళ్ళి కేసు వేసుకోవచ్చు కదా. సో ఎందుకు మనం కేసు వెళ్ళి వేస్తున్నాం? మన ప్లేస్లోకి అక్రమంగా వాడు వచ్చాడు కాబట్టి. సో అది కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అయింది కాబట్టి కోర్టులో కేసు వేయడానికి వెళ్తున్నాం. రెండవది లీగల్ అడ్వైస్, అంటే న్యాయ సలహా. ఏదైనా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలన్నా, లేకపోతే ఇప్పుడు ఏదైనా డైవర్స్ తీసుకోవాలన్నా, ఫ్యామిలీలో ఏవైనా గొడవలు ఉన్నా, ఇట్లాంటప్పుడు ఏం చేస్తాం? లీగల్ అడ్వైస్. ఎవరైనా లాయర్ కనిపిస్తే మాకు ఏదైనా సలహా ఇవ్వండి, మన ప్రాపర్టీలోకి ఎవరైనా అన్యాయంగా వచ్చేస్తున్నామని ఏం చేస్తాం? దీనికి ఏం చేయాలి? ఎవరైనా అడ్వకేట్ ఉంటే వెళ్ళి సలహా తీసుకుందాం అని అనుకుంటారు కదా. సో ఇక్కడ వెళ్ళి ఎవరైనా లాయర్ దగ్గర ఒక లీగల్ ఒపీనియన్ అనేది తీసుకుంటారనమాట, సలహా కోరుతారు. ఆ లాయర్స్, అడ్వకేట్స్ ఇస్తారు కదా సలహాలు, వాటిల్ని లీగల్ అడ్వైస్ అని అంటారు. మూడవది కాంట్రాక్ట్, అంటే ఒప్పందం. నాలుగవది అగ్రిమెంట్, అయినా ఒప్పందం. కాంట్రాక్ట్ అనేది ఒక 2 పార్టీలు లేదా అంతకంటే ఎక్కువ పార్టీల మధ్య చట్టబద్ధంగా కట్టుబడి ఉండే ఒప్పందం. ఓకేనా? ఇది కొన్ని బాధ్యతలు, ఆబ్లిగేషన్స్ అనేది సృష్టిస్తుంది. దీనిలో మెయిన్ మనం కాంట్రాక్ట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎన్ని పార్టీలు అయితే కాంట్రాక్ట్లో ఎంటర్ అయ్యాయో అవన్నీ ఖచ్చితంగా లీగల్గా, చట్టబద్ధంగా కట్టుబడి ఉండాలి. దేనికి? ఆబ్లిగేషన్స్కి. ఏవైతే వాళ్ళు పెట్టుకున్నారో నిబంధనలు, వాటికి చట్టబద్ధంగా కట్టుబడి ఉండాలి. మామూలుగా అగ్రిమెంట్ అంటే ఏంటంటే మ్యూచువల్ అసెంట్ బై 2 or more persons టు వన్ అనదర్, మీటింగ్ ఆఫ్ మైండ్స్ విత్ ఎ కామన్ ఇంటెన్షన్ మేడ్ త్రూ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. ఈ అగ్రిమెంట్లో ఆఫర్, యాక్సెప్టెన్స్ ఉంటే సరిపోతుంది, కానీ కాంట్రాక్ట్లో ఆఫర్, యాక్సెప్టెన్స్తో పాటు ఎన్ఫోర్సేబుల్ బై లా అయి ఉండాలి. ఐదవది పంచనామా, అంటే తెలుగులో కూడా పంచనామే అంటారు. ఈ పంచనామా అనేది నేరం జరుగుంటుంది కదా, ఆ స్థలంలో పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తారు కదా, ఆ దర్యాప్తులో కనుగొన్న విషయాలు మరియు ఏమేమైతే దొరికాయో ఆధారాలు నమోదు చేసే ఒక లీగల్ డాక్యుమెంట్ అన్నమాట. సో ఈ పంచనామా అనే పదము హిందీ పదం పంచ్నామా నుంచి వచ్చిందనమాట. దీని అర్థం ఏంటంటే 5 డాక్యుమెంట్స్, 5 డాక్యుమెంట్స్ అని అర్థం. ఈ పంచనామా అంటే నేరం జరిగిన ప్రదేశంలో సాక్షులు ఎవరైతే చూశారో లేదా ఎవరైతే విన్నారో దాన్ని రికార్డ్ చేసుకుంటారనమాట ఈ పంచనామాలో. అంతేకాదు, వాళ్ళు అక్కడంతా ఫింగర్ ప్రింట్స్, ఏమేమైతే వాళ్ళకు దొరికాయో సాక్ష్యాలు, అవన్నీ సేకరిస్తారనమాట. సో ఆధారాలన్నీ వాళ్ళకి ఏమేమైతే ఆ ప్లేస్లో, సీన్ ఆఫ్ అఫెన్స్లో దొరుకుతాయో అవన్నీ కోర్టులో ప్రజెంట్ చేస్తారన్నమాట. ఒక అనుమానాస్పద స్థితిలో ఒక మరణం అనేది సంభవించింది. సో ఈ పోలీస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎలా ఈ మర్డర్ జరిగింది, ఎవరు చూశారు, ఎవరు విన్నారు, ఏం సౌండ్స్ వినిపించాయి, లేదా అక్కడ ఎవరెవరి ఫింగర్ ప్రింట్స్ కనిపించాయి, కత్తితో చంపారా, అక్కడ ఏమైనా వెపన్స్ ఉన్నాయా, ఇవన్నీ రికార్డ్ చేసుకుంటారనమాట ఒక డాక్యుమెంట్లో. సో వాళ్ళు అక్కడ ఎవరెవరైతే చూశారో, విన్నారో వాళ్ళు చెప్పింది కూడా రాసుకుంటారు. సో ఇదందటినీ కలిపి పంచనామా అని అంటారు. మీకు ఈ పదాలు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది.
నేను సెక్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటిగా. ఓకే, బై.